వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. ఒక గ్లాసు శనగపిండి, ఒక గ్లాసు శనగపిండికి 2 గ్లాసుల పంచదార, ఒక గ్లాసు వాటరు, 2 గ్లాసుల నూనె, ఒక గ్లాసు శనగపిండి, 2 గ్లాసుల పంచదార, 2 గ్లాసుల నూనె వేడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారింది. ఎంత బాగా వచ్చిందో కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్, ఒక 2-3 ఎల్లిపాయలు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన బీరకాయ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇలా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఇలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది.
వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 ఎల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. నా దగ్గర ధనియాలు లేదు కాబట్టి నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఇలా పట్టుకోవాలి. చిన్నగా కట్ చేసిన 3 టమాటాలు, చిన్నగా కట్ చేసిన 3 టమాటాలు, ఒక 1 టేబుల్ స్పూన్ చింతపండు. ఇలా మెత్తగా పేస్ట్ తీసి పట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసి పట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయల పేస్ట్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. మీకు ఉప్పు ఇట్లా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఒక ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిరియాల రసంలో మిరియాలు, టమాటా, మిరియాల చారు